పాలమ్మిన, పువ్వులమ్మిన, కాయ కష్టం చేసిన అధ్యక్ష, చెమటొడిచిన, హాస్పిటల్ పెట్టిన, మెడికల్ కాలేజ్ పెట్టిన, పేదలకు సేవ చేసిన, యూనివర్సిటీలు పెట్టిన, స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యని ఇచ్చిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష. మా శాఖ అభివృద్ధియే భాగంగా ఆయన ఆశన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష. కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఛాయ్ అమ్మిండు, సీఎం అయ్యిండు, పిఎం అయ్యిండు అధ్యక్ష. కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన. ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అమ్ముతున్నాడు, మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు. ఆయన ఏది వస్తే అది అమ్మటానికే తయారండి. ఆయన ఛాయ్ అమ్మినట్టు అమ్ముతుండే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. మన తెలుగింటి ఆడపడుచున్నది నిర్మలమ్మ, మన తెలుగువారి కోడలు, అటు పుట్టింటికి ఇటు మెట్టింటికి ఇంత అన్యాయం చేస్తామని మేము ఎప్పుడు ఊహించలేదమ్మా. పెద్ద ఫైనాన్స్ మినిస్టర్ మన ఊర్లోకి వచ్చి కామారెడ్డి కాను రేషన్ షాపుల ముందు వచ్చి ఫోటో దిగిపోతుంది అధ్యక్ష. మీ ఊర్లోనే అధ్యక్ష. ఇంత ఘోరం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. ఓ సెంట్రల్ మినిస్టర్ నువ్వు, ఇంత ఘోరం మనం చూడలేదు అధ్యక్ష. టిఆర్ఎస్ అంటే చంద్రుడు, బీఆర్ఎస్ అంటే సూర్యుడు. మన ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల అడ్డా అధ్యక్ష. శాంతియుతంగా తెలంగాణ సాధించిన ఆ ఉద్యమ చంద్రుడే ఈనాడు సూర్యుడై ఒక గాంధీజీలాగా, ఒక చగువేర లాగా, ఒక నెల్సన్ మండేలాగా, ఒక సుభాష్ చంద్ర బోస్ లాగా, ఒక భగత్ సింగ్ లాగా బయలుదేరాడు అధ్యక్ష. అప్పటి ఆ చల్లని చంద్రుడు ఆపడమే మీ వల్ల కాలేదు. అప్పటి ఆ చల్లని చంద్రుడినే ఆపడం మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ మండుతున్న సూర్యుడిని ఆపగలరా? ఆయన కోపాన్ని మీరు చూడగలరా? చూసి తట్టుకోగలరా? కేసీఆర్ దెబ్బకు ఢిల్లీ అబ్బానాలే.